హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సాయిరామ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భయ్య. ఈరోజు మా సారాలు మూడో రోజు అరకులో నైట్ వెళ్తున్నాం. ఏపీ టూరిజం అండి. భయ్య వచ్చి మనకి పైర్ క్యాంప్ వేస్తారని చెప్పేసి మా సారా చెప్పడంతో మా సారా కూడా పైర్ క్యాంప్ అనేసరికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత అవుతుంది అంతే 1500 అవుతుంది అన్నారు. సరే వేసి అని చెప్పి అన్నారు. ఆయన మళ్ళీ బైక్ పైలు అన్నీ ఎక్కడికి వెళ్ళి ఆయన కట్టెలు తేడం తగ్గింది. 2 మోపులు తెచ్చాడండి. కట్టెలు తెచ్చిన తర్వాత ఫైర్ క్యాంప్ వేసాడు. మా సారాలు అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అయ్యారండి. ఫైర్ క్యాంప్ వేసిన తర్వాత అక్కడే మనకి ఒక టేబుల్ అరేంజ్ చేసి ఫుడ్ అంతా అక్కడికే తీసుకురావడం జరిగిందండి. భయ్య కూడా చాలా మంచి వ్యక్తి అండి. మనకు మాత్రం బాగా సపోర్ట్ చేశాడు. సారాలు కూడా చిరాకు పడకుండా, అంటే అమౌంట్ తీసుకున్నా కానీ కొంతమంది ఏంటంటే చెప్పిన పని కల్లా చేయకుండా కొద్దిగా చిరాకు పడతాడు. మనోడు అలా కాదండి. భయ్య మాత్రం చెప్పింది మా సారే చెప్పినట్టుగా చేశారు. మా మేడం గారు, మా సారాల కూతురు, సారాల కొడుకు అనమాట అండి. సార్ ఎందుకంటే మా మేడం గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు ఈ నెల 6వ తారీఖుని, ఏప్రిల్ 6వ తారీఖుని వాళ్ళు వైజాగ్ వచ్చారండి. ఫస్ట్ రోజు 6వ తారీఖుని నైట్ నవాటల్లో రూమ్ తీసుకొని అక్కడే మేడం గారు బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. నవాటల్లోనే నేనే కేక్ ఆట తీసుకురావడం జరిగింది. తర్వాత అలాగా 2 రోజు విజయనగరంలో రామనారాయణ టెంపుల్, అలాగే ఆ రోజు అక్కడ నైట్ స్టే చేసామండి. SVLN లేక్ ప్యాలెస్లోని స్టే చేసిన తర్వాత మరుసటి రోజు ట్రైన్ అండి. సారాలకి ట్రైను అరకు వరకు బొర్రాకుల వరకు ట్రైన్లో వచ్చారండి సారాలు. ట్రైన్లో నేను అలా కొత్త వలసలో ట్రైన్ ఎక్కించారండి సారాలు. నేనేమో డైరెక్ట్గా అరకు వరకు వెళ్ళిపోయానండి. ఎందుకంటే సారాల దగ్గర నేను డ్రైవర్గా చేశానండి. ఇప్పుడంతే 2015-16 టైంలో. అప్పటి నుంచి మనం అనేసరికి సారాలకు కూడా కొద్దిగా నమ్మకం, ఎందుకంటే నమ్మకంగా డ్యూటీ చేశాం కాబట్టి మనం అనేసరికి కొద్దిగా మనం కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. సారాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ ట్రిప్లో మాత్రం 4 days ట్రిప్ అనమాట అండి సారాలకి. ఇది 2 days లోకల్ అనిందండి. 2 days ఏమో అరకు నైట్ హాల్ట్. ఈరోజు అరకు నైట్ హాల్ట్ అనమాట అండి. అరకులో ఏపీ టూరిజంలోనే రూమ్ తీసుకున్నారు. ఆల్రెడీ ఎప్పుడో బుక్ అయిపోయింది. 1 month ముందే బుక్ చేస్తారు సారాలను. కానీ ఫుడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉందండి. ఫుడ్ కూడా ఎక్కడికే సర్వ్ చేశాడు. కానీ ఈవెన్ ఫైర్ క్యాంప్ స్టార్ట్ అయిపోయిందండి. మనోడు వెలిగించాడు అటు ఇటు. ఎందుకంటే డీజిల్ అట్లా లేవు, పెట్రోల్ అట్లా లేకుండానే ఇది అట్టలతో వెలిగించాడు అనమాట, న్యూస్ పేపర్లు తెచ్చి. కానీ అంతా బాగానే ఉంది కానండి, వర్షం వచ్చిందండి మధ్యలో. బాగుంది వర్షం పడాలండి. మనకి ఫైర్ క్యాంప్ పక్కన పెట్టండి. ఫైర్ క్యాంప్ ఇదిగా ఇప్పుడుగా తర్వాత నేసుకొచ్చి వర్షం అయితే చాలా బాగా పడిందండి అరకులో ఈరోజు. సారాలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. నిజంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఫైర్ క్యాంప్ వేసిన తర్వాత ఫుడ్ బయట తెచ్చి, కానీ ఎండాకాలం పొద్దున్న ఎండ ఎక్కువ ఉంది కదండి, సాయంత్రం అయ్యేసరికి ఎంత చల్లగా ఉంది తెలుసండి అరకులో. నిజంగా సమ్మర్లో కూడా ఇంత చల్లగా ఉంటుంది అన్నట్టుగా అనిపించిందండి. మనకి ఇంటర్లో ఎలా ఉంటుంది, జనవరి డిసెంబర్లో ఎలా ఉంటుంది అలా ఉందండి. ఈరోజు నిజం చెప్తున్నాను, అంత చలిగా ఉందండి. అందువల్ల సార్ ఫైర్ క్యాంప్ వేద్దాం అన్నాడు. చలితనం చూసే ఫస్ట్ బయట ఒక అరగంట కూర్చున్నాం. ప్రసాద్ మనం ఫైర్ క్యాంప్ వేస్తే ఎలా ఉంటుంది అంటే, సార్ బాగుంటుంది సార్, ఏందా సార్ చల్లగా ఉంది కదంటే ఓకే అని చెప్తే మనోడికి రిసెప్షన్ వెళ్ళి చెప్తే ఆయన ఫైర్ క్యాంప్ చూసారండి ఎలా కాలిపోతుంది కట్లు. సరాసర్ సవకా అన్నట్టు కాలుతుందండి. కానీ ఎంజాయ్ చేశారు. సగండి టేబుల్ పైన ఉంటాయి కదా ఫుడ్ గిడ్ అని తీసుకొచ్చాడు మనోడు. వర్షం కానీ చూసారండి, లాస్ట్లోనే వర్షం రావడం వల్ల మేము లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫుడ్ పెట్టుకొని. ఇది క్యాంటీన్ ఉంటుంది కదండి, అదే హోటల్ ఉంటుంది కదా మన రెస్టారెంట్ ఏపీ టూరిజంలో. ఇది నా కారు. వర్షం వచ్చింది కాబట్టి కొద్దిగా మనం డిస్టర్బ్ చేసింది.